ఇండియా ప్రజెంట్ సిచ్యువేషన్ లో గ్యాస్ షార్టేజ్ అనేది ఎక్కువగా అవుతున్నాయి. దీని కారణంగానే సిటీలో ఉన్న హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వంటివి సడన్ గా షట్ డౌన్ చేస్తున్నారు. ఇలా క్లోజ్ అవడం వల్ల వాటి మీద ఆధారపడుతున్న వర్కర్స్ అండ్ ఓనర్స్ ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మరింతేకాదు, ఇండియా గవర్నమెంట్ డొమెస్టిక్ అయిన ఎల్పిజి సిలిండర్ యొక్క ధరను పెంచడంతో పాటు వాటి బుకింగ్ యాప్ను కూడా పెంచాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ ఏదైనా ఎల్పిజి గ్యాస్ బుకింగ్ చేసుకున్నాక మళ్ళీ వెంటనే మరొకటి బుకింగ్ చేసుకోవాలంటే వాటి మధ్య గ్యాప్ గవర్నమెంట్ 25 days కి పెంచింది. ఇది మనలాంటి సామాన్యులకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రిలయన్స్ కంపెనీ అయిన ఈ ఎల్పిజి క్రైసిస్ అండ్ షార్టేజ్ చూసి ముఖేష్ అంబానీ తమ బిజినెస్ ను పెంచుకోవడానికి తమ దగ్గర ఉన్న ఈ గ్యాస్ ప్రొడక్షన్ పెంచుతామని అనౌన్స్ చేశారు. సో ఈ షార్టేజ్ ఇలాగే కంటిన్యూ అవుతే మన ఇంట్లో వాడే కుకింగ్ గ్యాస్ కూడా మనం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. సో అదే జరిగితే సిటీలో ఉన్న ప్రజలు అండ్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే, ఇండియాలో గ్యాస్ క్రైసిస్ రావడానికి కారణం ఏమిటి? ప్రజెంట్ ఇండియాలో గవర్నమెంట్ దగ్గర ఉన్న గ్యాస్ రిజర్వ్ వాటిలో మనం ఎన్ని రోజుల వరకు సరిపోతాయి? సో ఈ షార్టేజ్ కష్టాన్ని సాల్వ్ చేయడానికి రిలయన్స్ కంపెనీ అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి అడుగులు వేస్తుంది? ఇది ఇంకా నెక్స్ట్ ఇంపాక్ట్ దేని మీద పడవచ్చు? ఇలాంటివి మనం ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాం. Hello my lovely friends, I am Mahesh. This is the Fintrix Beach. Let's begin today topic. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య నుండి చాలా రోజుల నుంచి ఈ వార్ జరుగుతుంది. దీని కారణంగానే ఇండియా ప్రజెంట్ సిచ్యువేషన్ లో షార్టేజ్ కి కారణం అవుతున్నాయి. ఎందుకంటే మన ఇండియాకు ఉన్న సోర్స్ అయిన గ్యాస్ అండ్ ఆయిల్స్ సోర్స్ చాలా తక్కువ ఉంది. మనం ఇప్పుడు ఇతర దేశాలు అయిన ఖత్తర్, యునైటెడ్ అరబ్ మరియు సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి మనం ఎక్కువ ఇన్పుట్ చేసుకుంటాం. అయితే ఈ వారిలో భాగంగా ఇరాన్ అయిన స్టేట్ ఆఫ్ హార్ముజ్ ని సీ రూట్ ని బ్లాక్ చేసింది. ఎవరైనా ఇరాన్ కు ఎదిరించి ఈ రూట్ లో ట్రావెల్ చేస్తే వాళ్ళని అటాక్ చేసి బ్లాస్ట్ చేస్తామని చెప్పి ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చి ఇష్యూ చేసింది. సో దీనివల్ల గల్ఫ్ కంట్రీస్ నుండి ఏషియన్ కంట్రీస్ కు రావాల్సిన గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ వర్స్ వంటివి ఇన్పుట్ సడన్ గా ఆగిపోయాయి. అందువల్ల మన ఇండియాకి చాలా ప్రభావం అనేది ఏర్పడుతుంది. మనం ముందు చెప్పినట్లుగానే మన దేశం ఇతర దేశాల నుంచి ఆధారపడుతుంది అనుకున్నాం కదా. ఎంతాలంటే మన ఇండియా ప్రతి ఇయర్ 31.3 మిలియన్ టన్స్ ఎల్పిజి గ్యాస్ ని ఇన్పుట్ చేసుకుంటుంది. ఇందులో 38% గ్యాస్ మాత్రం మన ఇండియాలో సొంతంగా ప్రొడ్యూస్ చేస్తే మిగిలిన 62% మాత్రం ఎల్పిజి గ్యాస్ ని విదేశాల నుంచి ఇన్పుట్ చేసుకుంటాం. మనకు ఇతర విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్న గ్యాస్ దాదాపు 90% గ్యాస్ స్టేట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఇరాన్ బ్లాక్ చేయడం వల్ల మనకు ఎల్పిజి ఇంపోర్ట్స్ అనేవి మేజర్ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేమిటంటే, విదేశీ దిగుమతుల మీద ఆధారపడి ఏ దేశమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వచ్చినప్పుడు ఆ దేశాలు ఇబ్బంది పడకుండా కొంత బఫర్ స్టాక్ ను మెయింటైన్ చేస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్ విషయంలో కూడా ఇండియా కొంత బఫర్ స్టాక్ ను మెయింటైన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిటంటే, ఇండియా గవర్నమెంట్ గ్యాస్ తో కంపేర్ చేస్తే ఆయిల్ యొక్క బఫర్ స్టాక్ ఎక్కువగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో పెట్రోల్ అండ్ ఆయిల్స్ రిజర్వ్ యొక్క దాదాపు 250 మిలియన్ల బ్యారెల్ మాత్రమే ఉంది. అంటే సుమారుగా 4,000 కోట్ల లీటర్లు ఉంది. అంటే దాదాపు మనకు 50 days వరకు మాత్రమే స్టోరేజ్ ఉంది. అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సడన్ గా ఆయిల్ ఇంపోర్ట్స్ ఆగిపోతే అప్పుడు మన దేశం సుమారుగా 50 days పాటు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా రన్ చేయగలుగుతాం. కానీ గ్యాస్ విషయంలో అలా లేదు. అంటే మన దేశం కేవలం 50 days నుంచి 25 days కి సరిపడా బఫర్ స్టాక్ ను మాత్రం మెయింటైన్ చేస్తుంది. అంటే గ్యాస్ ఇంపోర్ట్స్ ఆగిపోతే మన దేశం మాక్సిమం 25 days మాత్రమే రన్ అవుతుంది. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం కోసం గవర్నమెంట్, అంటే ఎల్పిజి గ్యాస్ మేనేజ్ చేయడం కోసం ఇండియా గవర్నమెంట్ కొన్ని డిసిషన్ తీసుకుంది. అదేమిటంటే, 1955లో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955ని అమలు చేసింది. ఈ యాక్ట్ అమలు చేయడం వల్ల యూజ్ ఏమిటంటే, ఏదైనా ఒక నిత్యావసర వస్తువు సప్లై షార్టేజ్ వస్తే దాని ధర అనేది పెరుగుతుంది. అంటే దాని ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు జనాలు ఆ వస్తువును కొనలేరు. ఇలాగే కంటిన్యూ అవుతే ఆ వస్తువు యొక్క ప్రైస్ ఏదో రోజు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే మన దేశం ఎల్పిజి గ్యాస్ ధర సప్లై ఆగిపోతే 900 గ్యాస్ ధర 1500 అవుతుంది. ఆ తర్వాత 1800, 2000, 3000 దాకా పెరుగుతుంది. సో దీనివల్ల మనలాంటి సామాన్య ప్రజలకు ఇవి దొరకడం కష్టం అవుతుంది. సో దానివల్ల గవర్నమెంట్ ఈ యాక్ట్ ని తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏ వస్తువు సప్లై అయితే తగ్గుతుందో ఆ వస్తువుని గవర్నమెంట్ రెగ్యులేటర్ చేస్తూ మనలాంటి సామాన్యులకు అందించేలా గవర్నమెంట్ కి ఇస్తుంది. సో రెగ్యులేటర్ అంటే ఏమిటంటే, ఉన్న ప్రొడక్షన్ ని జాగ్రత్తగా అందరికి పంచడం మాట. సో దీన్నే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటారు. సో ప్రజెంట్ ఇరాన్ దేశం ఇండియాకి రావాల్సిన గ్యాస్ ఇంపోర్ట్స్ ని బ్లాక్ చేయడం వల్ల మన దేశంలో కుకింగ్ గ్యాస్ అనేది షార్టేజ్ వచ్చింది. సో అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసింది. ఈ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కుకింగ్ గ్యాస్ యొక్క సప్లైని రెగ్యులేటర్ ని చేస్తుంది.
ఇందులోనే భాగంగా రెస్టారెంట్ హోటల్స్ కంటే సామాన్య ప్రజలకి అవసరాలకి ప్రయారిటీ ఇచ్చి కమర్షియల్ గ్యాస్ మీద లిమిట్స్ పెట్టింది. కమర్షియల్ గ్యాస్ కి డొమెస్టిక్ గ్యాస్ కి ఇప్పుడు తేడా ఏమిటో చూద్దాం. ఇవి 2 కలర్లతో ఉంటాయి. డొమెస్టిక్ గ్యాస్ అయితే ఇవి జనరల్ హోమ్ సేల్స్ కి యొక్క అవసరాలకు తయారు చేస్తారు. ఇవి 42 kg వెయిట్ ఉంటుంది. దీనికి గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. మరింత కాదు, దీని కలర్ వచ్చేసి రెడ్ కలర్ తో ఉంటుంది. కానీ కమర్షియల్ గ్యాస్ అలా కాదు. వీటిని రెస్టారెంట్, హోటల్స్, ఇండస్ట్రీస్ వంటి కిచెన్ లో యూజ్ చేస్తారు. దీని వెయిట్ వచ్చేసి 19 kg వెయిట్ ఉంటుంది. దీని కలర్ వచ్చేసి బ్లూ కలర్ తో ఉంటుంది. ఈ కమర్షియల్ సిలిండర్ మీద గవర్నమెంట్ ఎలాంటి సబ్సిడీ ప్రొవైడ్ చేయదు. పైగా ఇక్కడ ఉండే మరొక ప్రాబ్లం ఏమిటంటే దేశంలో ఏదైనా గ్యాస్ క్రైసిస్ వచ్చినప్పుడు డొమెస్టిక్ గ్యాస్ కి ఏం పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ కమర్షియల్ గ్యాస్ మీదనే గవర్నమెంట్స్ ఎక్కువ లిమిట్స్ పెడుతుంది. అందుకే దేశంలో ఉన్న చాలా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కి గ్యాస్ సిలిండర్ లేక అవి మూతపడే సిచ్యువేషన్ కి వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నై ఇలాంటి మెట్రో సిటీస్ కి 100 కొద్ది రెస్టారెంట్స్ షట్ డౌన్ అవుతున్నాయి. మరి ఇది ఎలాగే కంటిన్యూ అయితే మన దేశంలో ఉన్న దాదాపు 50 to 60% రెస్టారెంట్స్ క్లోజ్ అవుతాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ కమర్షియల్ గ్యాస్ మీద కాకుండా డొమెస్టిక్ గ్యాస్ మీద కూడా లిమిట్స్ పెట్టింది. రీసెంట్ గా డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్ టైం కూడా పెంచింది. అంటే 2 బుకింగ్ చేసే టైంలో ఒక గ్యాప్ ని క్రియేట్ చేసింది. అంటే మీరు ఒక గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో గ్యాస్ బుకింగ్ చేయాలంటే దాదాపు 25 days టైం పడుతుంది. సో గవర్నమెంట్ ఈ రూల్స్ ని ఎందుకు తీసుకొచ్చిందంటే కొంతమంది రెస్టారెంట్స్ ఓనర్స్ సామాన్య ప్రజలకు ఎక్కువ డబ్బులు ఇచ్చి వాటిని బ్లాక్ లో కొనేలా చేస్తారు. ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న గ్యాస్ సిలిండర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎలాంటి టైంలో బ్లాక్ మార్కెట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. సో దాని కారణంగా నిజంగా గ్యాస్ అవసరం వాళ్ళకి గ్యాస్ వెళ్ళదు. అందుకే గవర్నమెంట్ ఈ గ్యాప్ ని 25 days కి పెంచింది. నిజానికి బుకింగ్ టైం పెరిగితే ఇమీడియట్ గా గ్యాస్ సిలిండర్ మళ్ళీ రాదు కాబట్టి అనే భయంతో ప్రజలు వాటిని బ్లాక్ లో అమ్ముకోకుండా వాటిని పొదుపుగా వాడుకుంటారు. ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అయితే ఈ యాక్ట్ ఆధారంగా ఇండియా గవర్నమెంట్ మన దేశంలో ఉన్న రిఫైనరీ బిజినెస్ చేసే కంపెనీలకి ఎల్పిజి గ్యాస్ ప్రొడక్షన్ ని ఇమీడియట్ గా ఎంకరేజ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. అయితే గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చిన ఆయిల్ రిఫైనరీలో రిలయన్స్ కంపెనీ కూడా ఒకటి. ఇది గుజరాత్ లో ఉన్న జామనగర్ లో రిలయన్స్ కంపెనీ ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉంది. ఈ క్రైసిస్ ని ఒక అవకాశాన్ని తీసుకుంది రిలయన్స్ కంపెనీ. ఆల్రెడీ ఎల్పిజి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసింది. ఇందులోనే భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రిఫైనరీ కంపెనీ కేజీ D6 ఉన్న D6 బేస్ అంటే కృష్ణ అండ్ గోదావరి ధీరుభాయ్ అంబానీ 6 అనే బ్యాష్ నుంచి నేషనల్ గ్యాస్ ని ప్రయారిటీ సెక్టర్ వైపు డైవర్ట్ చేసి ఇమీడియట్ గా అవసరాలకు వాడమని డిసైడ్ చేశారు. ఇంకా రిలయన్స్ కంపెనీలతో పాటు ఇండియాలో ఉన్న మేజర్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, HP ఆయిల్, భారత్ పెట్రోలియం వంటివి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు కూడా గవర్నమెంట్ కి ఇచ్చే డైవర్స్ ఫాలో అవుతున్నాయి. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే గ్యాస్ ని కమర్షియల్ వైపు కాకుండా ప్రయారిటీ సెక్టర్ వైపు ఎలోకేట్ చేస్తున్నాయి. దీన్ని మరింత సింపుల్ గా చెప్పాలంటే ప్రజెంట్ ఫోకస్ అంతా మొత్తం కంప్లీట్ గా హౌసింగ్ రిక్వైర్ మీదనే ఉంది. కానీ కమర్షియల్ గ్యాస్ లేకపోవడం వల్ల చాలా రాష్ట్రాల్లో ఉన్న రెస్టారెంట్స్ ఓనర్స్ మరో 48 hours లో వాటిని మూసేస్తున్నారు. కానీ ఇందులో ఉన్న రూల్స్ ప్రకారం క్రైసిస్ టైం వచ్చినప్పుడు ప్రజల అవసరాలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తుంది. రీసెంట్ గా ఎల్పిజి గ్యాస్ యొక్క ప్రైజ్ ని గతంతో పోలిస్తే దాదాపు 60 రూపాయలు పెంచింది. ఇక్కడ చార్టింగ్ చూడండి. ఇందులో ఏ సిటీలు ఎంతెంత పెరిగినాయో ఒకసారి చూడండి. సడన్ గా పెరగడానికి రీజన్ ఏమిటంటే ప్రజెంట్ ఇండియాకి గ్యాస్ ఇంపోర్ట్ అయ్యే మేజర్ రూట్ బ్లాక్ అవడం వల్ల, అలాగే వేరే రూట్స్ నుంచి గ్యాస్ ని తీసుకురావడానికి షిప్పింగ్ కంపెనీస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ ప్రైజెస్ విపరీతంగా పెంచేస్తున్నాయి. దాని ఇంపాక్ట్ వల్ల ప్రతి సిలిండర్ మీద గవర్నమెంట్ 60 రూపీస్ ని పెంచాయి. మరి అంతేకాదు ఈ వారి ఇలాగే కంటిన్యూ అవుతే ఇంకా కొన్నిట్ల మీద ఇంకా మేజర్ ఇంపాక్ట్ అని చూపిస్తుంది. అందులోనిది ఆయిల్ అంటే ఇక్కడ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే మన దేశంలోని వస్తువులు ఏదైనా మన దగ్గరకు రావాలంటే పాలు, పప్పులు, రైస్లు, కూరగాయలు, ఎలక్ట్రికల్, డ్రింక్స్ ఇలా ప్రతి ఒక్కటి వాటి రేట్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే పెట్రోల్ అనేది ఊరికనే రాదు కదా. సో ఇలా ఆయిల్ రేట్స్ అనేవి పెరిగితే మన డైలీ లైఫ్ లో యూజ్ చేసే కొన్ని వస్తువుల మీద మన ప్రభావం చూపుతుంది. అయితే ప్రజెంట్ వచ్చిన ఈ క్రైసిస్ వల్ల హోటల్ అండ్ రెస్టారెంట్స్ పనిచేసే వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. సో ఎందుకంటే గ్యాస్ లేకపోతే హోటల్స్ రన్ అవ్వు, హోటల్స్ షట్ డౌన్ అవుతాయి. అప్పుడు హోటల్ లో పనిచేసే స్టాఫ్స్ అండ్ వర్కర్స్ కి జాబ్ లేక వాళ్ళ ఆదాయం మీద
చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఈ గ్యాస్ క్రైసిస్ వల్ల సఫర్ అయ్యేది కేవలం ఆఫ్లైన్ రెస్టారెంట్ అండ్ హోటల్స్ మాత్రమే కాదు, ఆన్లైన్ లో బిజినెస్ చేసే జొమాటో, స్విగ్గీ కంపెనీలు కూడా చాలా ఇంపాక్ట్ అనేది చూపుతుంది. ఎందుకంటే కంపెనీలు ఎక్కువ ఆధారపడేది ఆఫ్లైన్ లో ఉన్న రెస్టారెంట్ అండ్ హోటల్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి. సో ఎప్పుడైతే ఆఫ్లైన్ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందో ఆల్టర్నేటివ్ గా ఆన్లైన్ బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఈ వారు ఇంకా కంటిన్యూ అవుతే ఆల్రెడీ ప్రపంచ దేశాలు గ్లోబల్ క్రైసిస్ తో బాధపడుతున్నాయి, అలాగే అధికంగా చాలా ఇబ్బంది పడుతున్నాయి. అలాగే మరికొన్ని దేశాలు అయితే ఆల్రెడీ భారీగా అప్పులు చేసి కూర్చున్నాయి. ఇలాంటి ఒక గ్లోబల్ ఫైనాన్స్ క్రైసిస్ వస్తే అవి ప్రపంచం మొత్తాన్ని కొన్ని దశాబ్దాల పాటు వెనక్కి నెట్టేస్తుంది. సో మై లవ్లీ ఫ్రెండ్స్, ఇండియా ప్రజెంట్ సిచ్యువేషన్ లో గ్యాస్ షార్టేజ్ అనేది ఎక్కువగా అవుతున్నాయి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఇది ఓకే, కానీ సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా ఇంపాక్ట్ అని చూపిస్తుంది. కారణం పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే కట్టెల పొయ్యి ద్వారానో వండుకోవచ్చు, కానీ సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం అలా ఉండదు. కంపల్సరీ గ్యాస్ మీదనే వండుకోవాలి, లేదా ఎలక్ట్రికల్ స్టవ్ అయినా అదే ఇండక్షన్ స్టవ్, దీని ద్వారా సిటీలో ఉన్న వాళ్ళకు వండుకోవచ్చు. సో ఇదే మై లవ్లీ ఫ్రెండ్స్, ఇండియాలో ఉన్న ఎల్పిజి గ్యాస్ క్రైసిస్ బిహైండ్ స్టోరీ. సో మై లవ్లీ ఫ్రెండ్స్, వార్ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో అనేది ఎవరికి తెలియదు. సో బీ కేర్ఫుల్. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.